ప్రకృతిలో సహజ సిద్ధంగా పారిశుద్ధ్య కార్మికుల పరోక్ష సేవలందించే జీవులైన రాబందుల జాడ లేకుండా పోతున్నాయి. దీంతో అంతరించిపోతున్న రాబందులను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రాబందుల ఆచూకీ చెబితే ₹1,00,000 బహుమతి ఇస్తామంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. మరణించిన జంతువుల కళేబరాలను తింటూ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకుంటూ పరోక్షంగా మనుషులకు సేవ చేసే రాబందుల సంఖ్య తగ్గిపోతోంది. తెలంగాణలో ఇవి అరాకొరగానే కనిపిస్తున్నాయి. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట మండలం ప్రాణహిత తీరం దట్టమైన అడవులున్న ప్రాంతం నందిగ్రామ్ ప్రాంతంలో పాలరాపు కొండలే ఆవాసంగా ఉండేవి. పాలరాపు కొండ దగ్గరలో ప్రాణహిత నది ఉండటంతో రాబందుల ఆవాసానికి అనుకూలంగా ఉండేది. దీంతో పాలరాపు కొండల్లో రాబందుల సంఖ్య పెరుగుతూ వచ్చేది. కానీ రాను రాను వాటి సంఖ్య తగ్గిందంటున్నారు అటవీ శాఖ అధికారులు. పర్యావరణంలో వస్తున్న మార్పులు రాబందులకు శాపంగా మారాయి. పశువుల కళేబరాలు తిని జీవించేవి. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరిగేది. చనిపోయిన పశువుల కళేబరాలు తినడం వల్ల ఆ ప్రాంతాల్లో వ్యర్థాలు ఉండేవి కావు. అందుకే వీటిని శుద్ధి కార్మికులుగా పిలుస్తూ ఉంటారు. అయితే పశువులకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వాటిని తగ్గించడానికి డైక్లోఫినాక్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఇవే రాబందులను కాటేస్తున్నాయి. డైక్లోఫినాక్ ఇచ్చిన పశువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాలను తిని రాబందులు చనిపోతున్నాయి. ఒకనాడు మన పర్యావరణాన్ని తమ ఎగ్జిస్టెన్స్ తోటి ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ప్రజలని పర్యావరణాన్ని రక్షించిన వల్చర్స్ ఇవాళ ప్రమాదంలో పడ్డాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే అవి తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, ముఖ్యంగా చనిపోయిన ఆవులు గేదెల కళేబరాలలో వాటికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు డైక్లోఫినాక్ అనే ఒక మందు వాడడం వల్ల ఆ ఔషధం ఆ యొక్క పశువుల యొక్క కళేబరాలలో అంతకంతకు పేరుకుపోయి అది ఆ మాంసాన్ని వల్చర్స్ తినడం వల్ల అవి అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలో ఒకప్పుడు 30కి పైగా రాబందులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిందంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అప్పుడప్పుడు 1-2 రాబందులు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. అవి కూడా మహారాష్ట్రలోని కమలాపూర్ అటవీ ప్రాంతం నుంచి వస్తున్నాయని గుర్తించారు. రాబందులు అంతరించిపోతుండటంతో వాటి ఆచూకీ చెబితే ₹1,00,000 అవార్డు ఇస్తామంటున్నారు అటవీ శాఖ అధికారులు. సో అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మనం మార్పిడి చేసుకుంటూ రాబందుల యొక్క పునరావాసానికి, రాబందుల యొక్క పునరాగమనానికి అన్ని రకాల చర్యలు అటవీ శాఖ చేపడుతున్నది. ఈ గత వారంలో మనకు అక్కడ 2 రాబందుల్ని మన స్థానిక సిబ్బంది గుర్తించారు. సో అవి అంటే ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉండకుండా ప్రాణహిత నదికి ఆవలి వైపు కమలాపూర్లో, మన దగ్గర నందిగాంలో, ఈ 2 కూడా రాబందుల యొక్క ఉండడానికి అనువైన ఆవాసాలుగా ఉన్నాయి. రాబందుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా 5 అధికారులను నియమించారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న రాబందులకు అన్ని వసతులు ఉండేలా చూస్తున్నారు. మళ్లీ రాబందులు రావడంతో పాటు వచ్చిన వాటిని మళ్లీ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.